నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రియల్టర్ మధు కేసులో సంచలన విషయాలు. ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్న నిందితులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం. హేమతో పాటు 8 మందికి మరోసారి నోటీసులు. నేడు ఆర్టీసీ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు తీరుపై రివ్యూ. విత్తనాల కోసం రైతులకు ఎందుకీ కష్టాలు? ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. ఆఖరి అంకానికి చేరిన లోక్సభ ఎన్నికల ప్రచారం. డైమండ్ హార్బర్ లో మోదీ ర్యాలీ. బెంగళూరు డ్రగ్స్ కేసులో సీసీబీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రక్త పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు 8 మందికి రెండో నోటీసు కూడా ఇచ్చారు. ఇక ఈ నెల 27న పోలీసుల విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా అనారోగ్య సమస్యల కారణంగా విచారణకు రాలేనని, సమయం కావాలని హేమ గడువు కోరారు. దీంతో జూన్ 1న తమ ముందు హాజరు కావాలని హేమకు సీసీబీ పోలీసులు మరోసారి నోటీసులు అందించారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో సీసీబీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రక్త పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి మరోసారి నోటీసులు అందించారు. నటి హేమతో పాటు 8 మందికి రెండో నోటీసు కూడా ఇచ్చారు. ఈ నెల 27న పోలీసుల విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా అనారోగ్య సమస్యల కారణంగా విచారణకు రాలేనని, సమయం కావాలని హేమ గడువు కోరారు. దీంతో జూన్ 1న తమ ముందు హాజరు కావాలని హేమకు సీసీబీ పోలీసులు మరోసారి నోటీసులు అందించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బెయిల్ కోరుతూ అదనపు ఎస్పీ భుజంగరావు తిరుపతన్నలు మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇవాళ నాంపల్లి కోర్టు వారి పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ఇప్పటికే గతంలో భుజంగరావు తిరుపతన్నల బెయిల్ ని తిరస్కరించింది నాంపల్లి కోర్టు. భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో కోడి పందాలను మించి బెట్టింగ్లు జోరందుకున్నాయి. ఆంధ్రాలో అధికారం ఎవరిది, ఖమ్మంలో ఎంపీ సీటు గెలిచే మొనగాడెవరు అన్న దానిపై లక్షలే కాదు కోటి వరకు కాయ్ రాజాకాయ్ అంటున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా బెట్టింగ్ రాయుళ్లకు కేంద్రంగా మారింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో ఎంపీ ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఫలితాలపై పందాలు కాస్తున్నారు. ఆంధ్రాలో అధికారంలోకి ఎవరొస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ విపక్ష కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగిన వేళ ఫలితాలపై 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు భారీ ఎత్తున పందాలు కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఖమ్మం జిల్లాకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఎక్కువగా ఉండడమే అందుకు కారణం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ జిల్లాల సరిహద్దు ఉంది. దాదాపు 10 నియోజకవర్గాలు బార్డర్లో ఉన్నాయి. ఈ కారణంగానే భద్రాచలం, సత్తుపల్లి, అశ్వరావుపేట, మధిర నియోజకవర్గాల సరిహద్దులన్నీ ఇప్పుడు పందెం రాయుళ్లతో నిండిపోయాయి. ఇక్కడ ఉండే బంధుత్వాలు, వ్యాపారాలు అన్ని ఆంధ్ర ప్రాంతం వారితోనే ఎక్కువగా ఉండడంతో వారికి ఆంధ్ర రాజకీయంతో అనుబంధం ఎక్కువ. అందుకే ఏపీ పాలిటిక్స్ పై ఇక్కడ పందాలు జోరుగా సాగుతున్నాయి. సరిహద్దు కారణంగా ఏపీ పాలిటిక్స్ ఎఫెక్ట్ ఖమ్మం జిల్లాపై పడింది. ఆంధ్రాలో కుల రాజకీయం తెలంగాణ కంటే ఎక్కువే అని అందరికీ తెలిసిన విషయమే. ఆ కారణంగానే ఇక్కడ కులాల వారీగా చీలిపోయారు. ఇక ఆంధ్ర రాజకీయాలపై మక్కువ ఉన్న ఖమ్మం వాసులు పందాలకు దిగుతున్నారు. విపక్ష కూటమి గెలుస్తుందా, వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందా అన్న దానిపై పందాలు శృతి మించాయి. 50,000కు 1,50,000, 2 లక్షల పందాలు కాస్తున్నారు. ఇలా 50,000 నుంచి కోటి రూపాయల వరకు బెట్టింగ్ జోరు నడుస్తోంది. ఇక పందాల కోసం కొన్ని యాప్లు కూడా పుట్టుకొచ్చాయి. యాప్లలో చూసి పందాలు కాస్తున్నారంటే బెట్టింగ్ మాఫియా ఏ స్థాయిలో జోరందుకుందో అర్థం చేసుకోవచ్చు. నిరంతరం ఎవరు పందెం కాస్తున్నారో, ఎంత పందెం కాస్తున్నారో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇకపోతే బెట్టింగ్ లో మధ్యవర్తుల పాత్ర కీలకం. ఓ ఇద్దరు పందెం కాస్తుంటే ఆ డబ్బులు మధ్యవర్తి వద్దకు చేరుతాయి. పందెంకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తికి ఇందులో పర్సెంటేజ్ ఉంటుంది. అలాగే పందెంలో ఓటమి పాలు అయిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోతే అది మధ్యవర్తి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సాగుతోంది ఖమ్మం జిల్లాలో బెట్టింగ్ వ్యాపారం. ఆంధ్ర రాజకీయాలే కాదు, తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ పై కూడా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు త్రిముఖ పోరు సాగింది. దీంతో ఖమ్మం పార్లమెంటు సీటు గెలిచేది ఎవరన్న దానిపై పందాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండడం, నియోజకవర్గాల్లో హస్తం హవాతో చేతి గుర్తే గెలిచి తీరుతుందని పందెం కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. గెలవడమే కాదు, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి ఎంత మెజార్టీతో విజయం సాధిస్తారన్న దానిపై కూడా బెట్టింగ్ నడుస్తోంది. అయితే ఇంతలా బెట్టింగ్ వ్యవహారం జోరందుకున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఫలితాలు బెట్టింగ్ రాయుళ్లకు కలిసొస్తాయో లేదంటే అంచనాలు తారుమారై కొంప ముంచుతాయో జూన్ 4వ తేదీన రిజల్ట్ వస్తే తప్ప తేలేది కాదు. దీంతో పందెం రాయుళ్లు ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయా అని కాచు కూర్చున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. జూన్ 1తో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు పూర్తి కానున్నాయి. అయితే ఓవైపు ఎన్డీఏ కూటమి అధికారం మాదేనని అంటుంటే మరోవైపు ఇండియా కూటమి పవర్ విషయంలో ధీమాగా ఉంది. అంతేకాదు పలు కీలక అంశాలపై చర్చించేందుకు కూటమి సభ్యులు జూన్ 1న సమావేశం కాబోతున్నారు. దీంతో ఏ అంశాలపై వీరు చర్చించబోతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కేజ్రీవాల్ ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. త్వరలోనే ఆయన బెయిల్ గడువు పూర్తయి మళ్లీ జైలుకు వెళ్లనున్నారు. దీంతో సరిగ్గా ఆయన కారాగారంలోకి వెళ్లే ముందు రోజే ఈ భేటీ నిర్వహిస్తూ ఉండడం ఆసక్తి రేపుతోంది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సహా ఇండియా కూటమికి చెందిన ఇతర కీలక నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో కనబరిచిన పనితీరు, వచ్చే సీట్లకు సంబంధించిన లెక్కలు, విపక్ష కూటమి నేతలు తమ రాష్ట్రాల్లో కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలు, ఇతరాత్ర అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరం, తూర్పు, పశ్చిమ, మధ్య భారతం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా ఇండియా కూటమి హవా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి తీరుతామని చెప్పుకొచ్చారాయన. అయితే విపక్షాల విమర్శలు, అధికార పక్షం కౌంటర్ల సంగతి ఎలా ఉన్నా సరిగ్గా ఎన్నికల ఫలితాలకు 3 రోజుల ముందు విపక్షాల ఇండియా కూటమి సమావేశం కావడం మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకులే అన్ని ముఖ్యమంత్రి చూసుకుంటారని మంత్రులు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన మంత్రివర్గ సహచరులకు మధ్య దూరం పెరిగిందా? విపక్షాలు రోజు రోజుకు ప్రభుత్వంపై మాటల దాడి పెంచుతున్నా అమాత్యులు ఎక్కువ శాతం ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇంకా చెప్పాలంటే విపక్షాల మాదిరిగానే స్వపక్షానికి రేవంత్ టార్గెట్ అయ్యారా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ రెండూ కలిసి రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో విపక్షాల విమర్శలకు కౌంటర్ అటాక్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందనే విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఓవైపు పార్టీ నేతలు, మరోవైపు ప్రభుత్వ మంత్రులు ఇలా 2 వర్గాలు కూడా ప్రతి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డిపైనే వదిలేస్తున్నట్లు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పాలన విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమిచ్చే విషయంలో అటు కాంగ్రెస్ పార్టీ తరపున, ఇటు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రికి మద్దతుగా నిలబడేవారు, ఆయన తరపున తమ వాయిస్ను వినిపించేవారు ఎవరో ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది లేరన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ పాలనపై ప్రతిరోజు బీజేపీ, బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. అయితే వీటికి చెక్ పెట్టడంలో ఇటు మంత్రులు గాని, అటు పార్టీలోని కీలక నేతలు కానీ కనీసం కౌంటర్ ఇవ్వడంలోనూ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాకముందే ఇలాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని క్షేత్రస్థాయిలోని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడిదాకో ఎందుకు తమ శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా మంత్రులు మాత్రం తమకేమీ సంబంధం లేనట్టుగా సైలెంట్గానే ఉంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే మొన్నటి లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ఇది స్పష్టంగా కనిపించిందని గాంధీభవన్లోనే ప్రచారం సాగుతోంది. అమిత్ షా ఫేక్ వీడియో విషయంలో పార్టీ చీఫ్, ప్రభుత్వ చీఫ్గా ఉన్న రేవంత్కు ఢిల్లీ పోలీసులు నోటీసులిచ్చినా ఒకరిద్దరు మంత్రులు మినహా మిగిలిన వారెవ్వరూ కనీసం స్పందించలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మాటల దాడి చేస్తున్నాయి.
ముఖ్యంగా కరెంటు రుణమాఫీ, రైతు బంధు, ఎరువులు, ధాన్యం కొనుగోలు, నిరుద్యోగ భృతి, పంట బోనస్ తదితర అంశాలపై ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు మీడియా సమావేశాలు, పబ్లిక్ మీటింగ్స్తో పాటు అటు సోషల్ మీడియాలో సైతం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని, రేవంత్ పార్టీ మారతారని ప్రతిపక్షాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నా మంత్రులు, సీనియర్ నేతలు ఆయా విమర్శలకు ధీటుగా స్పందించకపోవడంపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇక మంత్రిత్వ శాఖలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. రేవంత్ ట్యాక్స్, బట్టి ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్ అని వరుస ప్రెస్ మీట్లతో కారు, కాషాయ నేతలు హోరెత్తిస్తున్నారు. వింటున్నారు మీరు, నేను అందరం వింటున్నాం. ఒకటి బి ట్యాక్స్ అట, బట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్స్ తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాట్, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి. ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు. 10 ఏళ్ళు అధికారానికి దూరమైనరు. ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది. రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారు, జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుందని చెప్తున్నారు. మరి చూడాలా. నేనేమన్నా అంటే ఈ బ్రూ ట్యాక్సులు దీనివల్ల ఏమవుతుంది, ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది. అయినా మంత్రులు కనీసంగానైనా మారు మాట్లాడడం లేదన్న విమర్శలున్నాయి. కరెంటు కోతలు, రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, విత్తనాల కొరత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పవర్ కట్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా ఆయా శాఖల మంత్రుల నుంచి కనీస స్పందన లేదన్న మాట గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తోంది. దీంతో విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదన్న పరిస్థితి ప్రజల్లో మెల్లమెల్లగా వస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ కలిసి ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తున్నా మాకేంటి అన్నట్లుగా మంత్రుల వ్యవహార శైలి మారిందన్న మాట కాంగ్రెస్ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేయడంలో వెనకడుగు వేస్తే డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీలో సీరియస్ చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే తాము మద్దతిస్తే రేవంత్ క్రేజ్ పెరుగుతుందని కొందరు నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే అన్ని విమర్శలకు ముఖ్యమంత్రి రేవంతే కౌంటర్ ఇచ్చుకుంటారని, మనకెందుకు తలనొప్పి అన్న ధోరణితో కొందరు మంత్రులున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇవన్నీ కలిసి సీఎంకు తలపోటు మాదిరిగా తయారైందన్న వాదన వినిపిస్తోంది. అయితే మంత్రివర్గ సహచరులు తనను ఒంటరిని చేస్తున్నారని ఇప్పటికే కొందరు సన్నిహితుల వద్ద ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు ప్రచారం సాగుతోంది. అయినా ఆమాత్యుల్లో మార్పు లేదని చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ఈ పరిస్థితి మారుతుందా? ఆమాత్యులు సీఎంకు అండగా నిలుస్తారా? విపక్షాల నుంచి దూసుకొచ్చే విమర్శలకు దీటైన సమాధానాలిస్తారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. విదేశీ పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇండియాకు తిరిగొచ్చారు. ఏపీలో ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఈ రోజు ఉదయం అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టీడీపీ నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దాదాపు 10 రోజులకు పైగానే విదేశాల్లో ఉన్న చంద్రబాబు ఇవాళ హైదరాబాద్కు వచ్చారు. రేపు ఆయన అమరావతికి వెళ్లే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల
ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకుంది. ప్రధాని మోదీ నేడు ఒడిశాలో పర్యటించనున్నారు. 3 ర్యాలీల్లో పాల్గొంటారు. బాలాసోర్, మయూర్భంజ్, కేంద్రపాడాలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని బెంగాల్లోని డైమండ్ హార్బర్లో ర్యాలీ నిర్వహించి కోల్కతాలో రోడ్ షో నిర్వహిస్తారు. ఈరోజు బెంగాల్లో ప్రచారానికే ప్రధాని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర సంగీత దర్శకుడు మ్యూజిక్ ఇవ్వడమా? తెలంగాణలో సమర్థులైన వాళ్ళు లేరా? లేదంటే మరేదైనా కారణం ఉందా? అవతరణ దినోత్సవాల సందర్భంగా రేవంత్ సర్కారు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విడుదల చేయనున్న వేళ సరికొత్త వివాదం చెలరేగింది. అయితే పాట రాసిన అందేశ్రీకే రూపకల్పన బాధ్యతలు అప్పగించామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు సంగీత దర్శకుడి ఎంపికలో తన పాత్ర లేదంటూ స్పష్టతనిచ్చారు ముఖ్యమంత్రి. మరి ఇకనైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా? చూద్దాం. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ముస్తాబవుతోంది తెలంగాణ. జూన్ 2న జరగనున్న వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి తమకు అవకాశం దక్కడంతో హస్తం పార్టీ నేతలు మరింత హుషారుగా సంబరాలను జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న అవతరణ దినోత్సవ వేడుకల వేళ రాష్ట్ర గీతాన్ని ప్రత్యేకంగా విడుదల చేయాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు గతంలోనే పాట రాసిన అందేశ్రీతో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ పాట విన్న ఆయన అవసరమైన మార్పులు చేర్పులు సూచించారు. దీనికి సంగీతం సమకూర్చే బాధ్యతలు తీసుకున్న సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితోనూ మాట్లాడారు. చివరకు పాటకు తుది మెరుగులు దిద్దిన తరువాత మరోసారి పరిశీలించి జూన్ 2న రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించాలని భావిస్తున్నారు. అయితే ఇక్కడే వివాదం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర గీతం అంటే అధికారికమైనది. ఈ పాట విడుదలైన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరిగినా ఈ గీతాన్ని ఆలపిస్తారు. విద్యా సంస్థల్లోనూ పాడతారు. అంతటి ప్రాధాన్యం ఈ పాటకుంటుంది. అయితే ఇంత గొప్ప ప్రాముఖ్యం ఉన్న తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రకు చెందిన ఎంఎం కీరవాణికి సంగీతాన్ని సమకూర్చే బాధ్యత అప్పగించడంపైనే తెలంగాణ మ్యూజిక్ అసోసియేషన్ అభ్యంతరం చెబుతోంది. రాష్ట్రంలోనూ ఎందరో గొప్ప గొప్ప సంగీత దర్శకులు ఉన్నారని, అలాంటప్పుడు వారందరినీ కాదని ఏపీకి చెందిన కీరవాణికి ఇంత కీలకమైన గీతానికి సంగీతం అందించే బాధ్యత అప్పగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇక్కడికే పరిమితం కాలేదు. అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఆంధ్ర వాళ్ల దోపిడీని వ్యతిరేకిస్తూ నీళ్లు, నిధులు, నియామకాల గురించి అని, మళ్లీ ఇప్పుడు వారికే ఇంత కీలకమైన రాష్ట్ర గీతానికి సంగీతం అందించే బాధ్యతలు కట్టబెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే ఇప్పుడు చినికి చినికి గాలివానగా మారుతోంది. వాస్తవానికి ఈ గీతం ఇప్పటిది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ప్రముఖ కవి అందేశ్రీ ఈ పాట రాశారు. ప్రత్యేక ఉద్యమంలో ఈ పాట బాగా పాపులర్ అయింది కూడా. అయితే తెలంగాణ వచ్చి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర గీతంగా ఈ పాట ఉండాలని సెలెక్ట్ చేశారు. అయితే కొంచెం పెద్దదిగా ఉండడంతో స్వయంగా కేసీఆరే కొన్ని మార్పులు చేర్పులు చేశారు. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ 10 ఏళ్లుగా ఎలాంటి చడీ చప్పుడు ఈ పాట విషయంలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పలు మార్పులు చేర్పుల్లో భాగంగా రాష్ట్రానికి ఓ అధికారిక గీతం ఉండాలని భావించారు. దీంతో కవి అందేశ్రీ ఇప్పటికే రాసిన జయ జయ హే తెలంగాణ పాటను ఎంపిక చేశారు.
ఆ తర్వాత ఒకదాని వెంట మరోటిగా అన్నట్లు పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అయితే తాజా వివాదం నేపథ్యంలో స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ పాట రాసిన అందశ్రీకే పాట రూపకల్పన చేసే బాధ్యతలు సైతం అప్పగించామన్నారు. దీంతో ఆయనే మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణిని ఎంపిక చేసుకున్నారని, ఇందులో తన పాత్ర ఏమాత్రం లేదని మీడియా చిట్చాట్లో చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే రాష్ట్ర గీతం అనేది చాలా ప్రత్యేకమైనది, పైగా ఎంతో గర్వకారణమైనది. దీన్ని ఆ కోణంలోనే చూడాలి తప్ప మరోటి కాదన్నది అందరూ చెప్పే మాట. కుత్బుల్లాపూర్లో అడవి పిల్లి కలకలం రేపింది. గాజుల రామారంలోని కైసర్ నగర్ డబుల్ బెడ్రూమ్ సమీపంలో అడవి పిల్లి హల్చల్ చేసింది. అది చూసిన జనం చిరుతపులి అనుకుని భయాందోళనకు గురయ్యారు. అడవి పిల్లిని బంధించి ఫారెస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అడవి పిల్లిని బంధించి తీసుకెళ్లారు. రాళ్లు పడిన చోటే ప్రశంసల పూల వర్షం కురిస్తే ఆ ఆనందమే వేరు. ఆ ఘనత సాధించింది పాయల్ కపాడియా. ప్రతిష్టాత్మక కేన్స్ గ్రాండ్ ప్రీ అవార్డు గెలుచుకున్న ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ దర్శకురాలు పాయల్ కపాడియాను సాక్షాత్తు ప్రధాని మోదీ దేశానికే గర్వకారణంగా ప్రశంసిస్తుంటే, ఒకప్పుడు దూరం పెట్టిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆ ప్రతిభావంతురాలు మా అమ్మాయి అని ఆకాశానికి ఎత్తేస్తోంది. ఆ చోద్యం చూద్దాం. పాయల్ కపాడియా సాధించిన విజయంలో తమకు భాగస్వామ్యం ఉందని క్లెయిమ్ చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ఎఫ్టీఐఐ చేసిన ప్రయత్నాలు సినీ రంగ ప్రముఖులనే ఆశ్చర్యపరుస్తున్నాయి. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రీని గెలుచుకున్న తొలి భారతీయురాలుగా పాయల్ కపాడియా చరిత్ర సృష్టించారు. అది జరిగిన కొన్ని గంటల్లోనే ఎఫ్టీఐఐ పాయల్ తమ ఆధ్వర్యంలో ఎదిగిన దర్శకురాలని సగర్వంగా ఓ ప్రకటన విడుదల చేసింది. పాయల్ చారిత్రాత్మక విజయాన్ని చూసి భారతదేశం గర్విస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించగా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎఫ్టీఐఐ పూర్వ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. పాయల్ కపాడియా చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహనిర్మాతగా ఫిల్మ్ ఇన్సెంటివ్ స్కీమ్ మద్దతుతో నిర్మింపబడినదని పేర్కొన్నారు. ఈ చిత్రం భారతదేశం, ఫ్రాన్స్ సంయుక్త నిర్మాణం. సహనిర్మాతగా భారతదేశం 30% ఆర్థిక సహకారం అందించింది. అంత మాత్రాన ఆమె విజయంలో తన పాత్ర ఉందని బీజేపీ సర్కార్ చెప్పుకునే ప్రయత్నం చేయడమే విచిత్రం. పాయల్ కపాడియా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ డాక్యుమెంటరీ గోల్డ్ ఐన్ గెలుచుకుంది. 2021లో ఆమె నిర్మించిన ఓ నైట్ ఆర్ నోయింగ్ నథింగ్ కూడా గోల్డెన్ ఐ అవార్డుకు సమానమైన పామ్ డి అవార్డును గెలుచుకుంది. అప్పట్లో బీజేపీ, ఎఫ్టీఐఐ రియాక్షన్కు ఇప్పటి ప్రశంసలతో పోల్చి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. 2015లో టెలివిజన్ నటుడు, మహాభారతంలో ధర్మరాజు పాత్రధారి గజేంద్ర చౌహాన్ను బీజేపీ సర్కార్ ఎఫ్టీఐఐ చీఫ్గా నియమించడంతో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు నిరసన తెలిపారు. ఆ నిరసనలకు పాయల్ నాయకత్వం వహించడంతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ క్రమశిక్షణ తీసుకోవడమే కాదు, ఆమెకు గ్రాంటును తొలగించి వేధింపులకు గురిచేసింది. ఎఫ్టీఐఐ పెట్టిన కేసు ఇంకా నడుస్తోంది. ఆ కేసులో వచ్చే నెల పాయల్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పాయల్ కపాడియా విజయం మా ఘనతే అని చెప్పుకునేందుకు అటు ఎఫ్టీఐఐ, ఇటు బీజేపీ ప్రభుత్వం తంటాలు పడటం నిజంగా ఆశ్చర్యకరమే. నిజానికి విద్యార్థుల నిరసన, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు వ్యవస్థలపై, రాజకీయ నియామకాలపైనే. అయితే గజేంద్ర చౌహాన్ నియామకాన్ని కాదన్న వారిని యాంటీ హిందూ అనో, దేశద్రోహి అనో ముద్ర వేయడాన్ని అప్పట్లో విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నిరసనోద్యమాన్ని ఓ నైట్ ఆర్ నోయింగ్ నథింగ్ డాక్యుమెంటరీలో చూపించారు. 2020 జనవరిలో ఎస్ఎఫ్ఐ నాయకురాలు ఐషే ఘోష్ ఇతర జేఎన్యూ విద్యార్థులపై ఏబీవీపీ విద్యార్థులు జరిపిన దాడుల భయానక స్వభావాన్ని కూడా
ఏ నైట్ ఆర్ నోయింగ్ నథింగ్ ప్రస్తావించింది. ఒక సన్నివేశంలో బీజేపీ ప్రవేశపెట్టిన వివాదాస్పద జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా నిరసన కనిపిస్తుంది. అందువల్లనే ఆ డాక్యుమెంటరీకి గౌరవం దక్కినప్పుడు ఎఫ్టీఐఐ కానీ బీజేపీ సర్కార్ కానీ ఎలాంటి ప్రశంస చేయలేదు. కానీ ఇప్పుడు కేన్స్ గ్రాండ్ ప్రీ అవార్డు రాగానే అదే పాయల్ కపాడియాపై ప్రశంసల వర్షం కురిసింది. అదే చోద్యం. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.